చెప్తున్నారు. మరి వాళ్ళే చేస్తే మరి మీరు ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? మీరు ఎస్ఐటి చేశారు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మరి ఆ టీం ఏమైంది? ఎందుకు బొక్కే కార్యక్రమం? ఇప్పుడు మీ హయాంలో జరిగినటువంటి అత్యంత దారుణమైన ఘటనలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అటువంటి జరగలేదు. ఆ రోజు ఏ ఒక్క వైసీపీ నేత బయటికి రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో ప్రశ్నించలేదు. మేము వెళ్తే, మా పార్టీ నాయకులు అందరూ వెళ్తే, సోమవీర్రాజు గారు వెళ్తే అరెస్టులు చేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అరెస్టులు చేశారు, వెళ్ళలేం లేదు, వాళ్ళు పట్టుకున్నారు. సో మీరేమన్నా పోనీ నిధులు పట్టినారు, పట్టుకోలేదు. నువ్వు ఈ రోజు ఏ రకంగా వచ్చి ఎన్డీఏ కుటుంబం చేశారు? ఇదే మరి తప్పుదో పట్టించడం అంటే. ఇటువంటి సమంజసం కాదు. రెండు, వారేమంటున్నారు, ఏదైతే వాళ్ళ హయాంలో అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఆలయాలు నిర్మించారంట. ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్నటువంటి నిధులు శ్రీవాణి ట్రస్ట్ నుంచి కావచ్చు, రకరకాల నిధులతో ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు అయితే ఏమి ఇచ్చి నిర్మాణాలు ఏమి చేయలేదు. అటువంటి ఒకసారి గుర్తుపెట్టుకున్నా. అలాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చారు, శ్రీవారి డబ్బులు పెట్టి చర్చి నిర్మాణమైన డబ్బులు. అలాగే ఇంకో జీవో ఇది 5 లక్షలు, జీవో నెంబర్ 237 2019లోనే. ఇలాగ మీరు రాష్ట్ర ఖజానాన్ని చర్చి నిర్మాణాలకు ఇచ్చారు. అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిధుల్ని మీ సంక్షేమ పథకానికి మనం మలుచుకున్నారు. ఉదాహరణ చూడండి, అమ్మఒడికి 24,24,75,000 రూపాయలు, జీవో నెంబర్ 18 6/1/2020 6/1/2020 అమ్మఒడికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలు నిధులు మీరు మళ్లించేశారు, మళ్లించి మీరు వాడుకున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆసన 14,99,00,000 వైఎస్ఆర్ ఆసనగా వాడుకున్నారు. మీ సంక్షేమ పథకాల్ని దేవుడి నిధులు వాడుకున్నారు మీరు. అలాగే జగనన్న విద్యా దీవెన జీవో నెంబర్ 441 5/5/2020 2,25,00,000. ఇలాగే మీరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిధులన్నీ వాడుకొని మీ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైందవ ఆలయానికి 234 కోట్లు విడిగా బడ్జెట్ నుంచి ఇస్తామని చెప్పి మీరు ప్రకటన చేసి ₹1 కూడా విడుదల చేయలేదు. సో ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చేసి సుఖరూపం చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి, నిన్న బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏదో కొత్త స్వామీజీ వచ్చేసారు, పవనానంద స్వామి వచ్చేసారు, ఆ ఆర్యం చూడండి, అదండి ఆయన యొక్క వేషధారం చూడని చెప్పి కామెంట్ చేస్తారు. నేను వారిని అడుగుతున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష మీద, ఆయన యొక్క విధానాల మీద కామెంట్ చేయడానికి మీరు ఎవరు? ఇది పద్ధతి అసలు మీరు హిందువేనా? అసలు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశంలో మీకు నచ్చితే ఇప్పుడు నచ్చితే చెప్పండి, నచ్చకపోతే ఇప్పుడు నచ్చలేదు చెప్పండి. ఇప్పుడు ఆయన సనాతన పరిరక్షణకి కొన్ని అంశాలు ముందు పెట్టారు, సనాతన బోర్డు పెట్టాలంటున్నారు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయటమేనా, లేకపోతే హైందవ ధర్మం యొక్క ఇటువంటి దాడుల్ని పరిరక్షించే ఆలోచన మీకు ఏమైనా ఉందా? మీ పార్టీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏ రకంగా హైందవుల యొక్క ఆలయాలు పరిరక్షించాలి చెప్పండి. అంతేగాని ఎక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడని చెప్పండి. బీజేపీ పార్టీ మీ ఎన్డీఏ కూటమి హిందుత్వాని కోసం, హిందూ బలోపేతం కోసం ఏ కార్యక్రమాలు చేసింది? రవికిరణ్ గారు, ఇందుకు మీరు శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదే శ్రీరాముడి కోసం మీరు ఏం చేశారు చెప్పాలి. మీరు ఏం చేశారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాముడు శ్రీరాముడిని రాజకీయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చి శ్రీరాముడిని పేటెంట్ హక్కులు మీరు తీసుకుంటే మిగతా రాజకీయ పార్టీలకి, మిగతా ప్రజలకి శ్రీరాముడు దేవుడు కాదా? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి శ్రీరాముడు దేవుడా? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి శ్రీరాముడు దేవుడా? మిగతా పార్టీ వాళ్ళకి దేవుడు కాదా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లా. మీరు దేవుడిని తీసుకొచ్చి రాజకీయంగా వినియోగించుకొని పబ్బం జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంపీ మీరు ప్రయత్నం మీరు చేయండి. దరిద్రమైన రాజకీయాలు చేయడానికి మీరు వచ్చింది రాజకీయాలు. అంటే ఆ రోజు నువ్వు ఎందుకు గుర్తు చేయాలని పార్టీగా జరుగుతాయన కరుణాకర్ రెడ్డి గారు నాకు గతంలో గుర్తు చేస్తుంటే, మా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తుంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఉన్న జీవో 311 రద్దు చేసుకుంటాం కదా. ఆ రోజు గుర్తు చేయాలన్నారు ఈ కరుణాకర్ రెడ్డి గారు. అంటే మీ యొక్క తుచ్చమైన రాజకీయాల కోసం, అంటే మీ నాయకుడు క్రైస్తవుడు కాబట్టి రాలేకపోతున్నాడు కాబట్టి మీ నాయకుడు కోసం నిబంధనలు, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చేస్తారా?
దశాబ్దాల విధానాన్ని మార్చేస్తారా, చట్టాన్ని మార్చేస్తారా? ఈ రకంగా హైందవ ధర్మాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకునే వ్యక్తులు ఈ రోజు వచ్చి విభూతి రాసుకొని కబుర్లు చెప్తున్నారు. గోవింద కరుణాకర్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నేతలకు కానీ స్పష్టంగా అడుగుతున్నారు. సనాతన ధర్మం మీద పరిరక్షణ మీద మీ పార్టీ విధానం ఏంటి? పరిరక్షించాలా వద్దా? మీ పార్టీ పరిరక్షించాలంటున్నా అక్కర్లేదా? ఆలయాన్ని చూసుకోవాలని చెప్పి పార్టీ చేస్తున్నాను. రైట్ మాట. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి లేదు. మీకుందా? మీకుందా? ఎవరికి లేదు సార్. మీకుందా అంటున్నారు. వాసవన్ గారు ఎవరికైనా సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు సార్? మీకుందా చెప్పండి. మీకుందా? పార్టీ మీకు డిక్లరేషన్ ఇచ్చే దమ్ము ధైర్యమే లేదు, మీరు ఇంకా ధర్మం గురించి మాట్లాడతారా? సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. ఇది కాదండి, డిక్లరేషన్ ఇవ్వడానికి ఒక్క విషయం మీరు గుర్తు తెచ్చుకోండి. లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు వారి కుమార్తెను తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించి తండ్రిగా ఆయన సంతకం చేశారు. నిబద్ధత అలా ఉంటుంది. ఒక నాయకుడు తను చేసి చూపించాలి, క్వశ్చన్ చేయటం కాదు. తను చేసి సంతకం పెట్టించి ఆమె ఇంకా మైనర్ కాబట్టి తండ్రిగా సంరక్షకుడి హోదాలో ఆయన సంతకం పెట్టారు డిక్లరేషన్ మీద. పరాయి మతం అయినా సరే నాకు ఈయన మీద విశ్వాసం ఉంది, వెంకన్న మీద విశ్వాసం ఉంది. తీసుకొచ్చి 10 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి ఒక మైనార్టీ అమ్మాయితో అసలు సంతకం పెట్టాలని రూల్ ఉంది అక్కడ డిక్లరేషన్ లో. 10 సంవత్సరాల అమ్మాయితో సంతకం పెట్టాలని రూల్ ఉంది. కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అక్కడ కూతురు అడ్డం పెట్టారు. నిజంగా నాకు చిత్తశుద్ధి వాళ్ళ భార్యను తీసుకురావాలి కదా. మీరు మళ్ళీ అనవసరంగా మీరు వివాదాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు. ఓకే, పవన్ గారి భార్య రాలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ముఖ్యమంత్రి సతీమణి హోదాలో రావాలి కదా, ఆవిడ ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నాను, సమానం చెప్పండి. పవన్ గారి భార్య రాలేదని మీరు అడుగుతున్నారండి. ఆవిడ రాలేదు అన్నారు. 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పట్టు వస్త్రాలు ఇచ్చేప్పుడు వారి శ్రీమతితో వచ్చారా? ఈరోజు చంద్రబాబు గారు వెళ్తారు. ఎందుకంటే ఆయనకు ఆ ధర్మం మీద ఆ నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది, భక్తి ఉంది, వస్తారు. మీరు అనవసరంగా వారిని లాక్కండి. కాబట్టి పవన్ గారి శ్రీమతి ఎందుకు రాలేదని మీరు అంటున్నారు. ఆయన కుమార్తె వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చారు కదా, సంతకం పెట్టించారు కదా. చంద్రబాబు నాయుడు నాస్తికుడు, పవన్ కళ్యాణ్ నాస్తికుడు. వీళ్ళు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళిద్దరు నాస్తికులండి. భూమన కరుణాకర్ రెడ్డి గారి విశ్వాస చెప్పండి. వాళ్ళిద్దరు నాస్తికులే, మీరు అన్నట్టు వాళ్ళిద్దరు నాస్తికులే. భూమన కరుణాకర్ రెడ్డి గారి విశ్వాస లక్ష్మణ్కి అవగాహన లేదు, సనాతన ధర్మం మీద అవగాహన లేదు. అవగాహన తెచ్చుకుంటూ మాట్లాడితే సనాతన ధర్మం మీద ఏమేమి ఆధారపడి ఉంటాయని తెలుసుకొని మాట్లాడితే సమాధానం చెప్పచ్చు. అతనికి సనాతన ధర్మం గురించి అవగాహన లేదు, వెంకటేశ్వర స్వామి గురించి అసలు అవగాహన లేదు. కాబట్టి అవగాహన లేని వాళ్ళతో నాయుడు గారు మీరు మాట్లాడండి. వారికే కాదు, వాళ్ళ పార్టీకి అవగాహన లేదు, వాళ్ళ పార్టీలో ఇది వాళ్ళ పార్టీ విధానం, అత విధానం కాదు, వాళ్ళ పార్టీ విధానం అది. నిన్న పవన్ కళ్యాణ్ గారు బిడ్డల్ని ఇద్దరిని తీసుకొని వెళ్తూ వాళ్ళకి తెలియనటువంటి సందర్భాన్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపిస్తూ ఎక్కడ మనం మొక్కాలి, ఎక్కడ దేవుడికి నమస్కారం చేయాలి, ఏ విధంగా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనేది ఒక తండ్రి ఎంత అద్భుతంగా వాళ్ళకు నేర్పించి తీసుకెళ్లాడు అంటే ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇలాంటి తండ్రి కావాలి నాకు అని కోరుకుంటారండి. దాన్ని స్వాగతించాలి మనము. జగన్మోహన్ రెడ్డి లాగా జెరూసలేం పోయేదానికి మాత్రం కుటుంబ సమేతంగా వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు మాత్రమే కావాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కుటుంబ సమేతంగా రాడు. అవసరం అయితే చెప్పులు వేసుకొని క్యూ లైన్ లో వెళ్ళిపోతాడు అతని గురించి మనం మాట్లాడుకోవడం ఏంటండి విచిత్రం. కాకపోతే అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ తండ్రి గారు 7 కొండలు కాదు 2 కొండలే అన్నటువంటి సందర్భం మనం చూసాము. ఇతను కొండ మీద సిలువ